ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే 6th క్లాస్లో 2వ లెసన్ పూర్ణాంకాలు అనే లెసన్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఏం లేదండి, పూర్ణాంకాల గురించి జస్ట్ పరిచయం ఇచ్చారు. సహజ సంఖ్య సమితి ఎన్ సూచించారు. తర్వాత సహజ సంఖ్యకు తర్వాత ఉన్న సంఖ్యను ఉత్తర సంఖ్య అని, ముందున్న సంఖ్యను పూర్వ సంఖ్య అని అంటారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పూర్ణాంకాలు అంటే పూర్ణాంకాలు సహజ సంఖ్యకు 1కి పూర్వ సంఖ్య లేదు, మరియు పూర్వ సంఖ్య ఉంటే ఏమంటామంటే పూర్ణాంకాలు అంటాం. సహజ సంఖ్య సమితిలో పూర్వ సంఖ్య లేకపోతే సహజ సంఖ్యలని, పూర్వ సంఖ్య 0 నుంచి స్టార్ట్ అయితే పూర్ణాంకాల సమితి W అని సూచిస్తాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు. కనిష్ట పూర్ణాంకం ఏది అంటే కనిష్ట పూర్ణాంకం 0 అండి. సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి, ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి. నెక్స్ట్ చూడండి, పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా? కాదు, ఎందుకంటే సహజ సంఖ్యల్లో 0 లేదు, కానీ పూర్ణాంకాల్లో ఉందన్నమాట. తర్వాత పూర్ణాంకాలను సహజ సంఖ్యారేఖపై సూచించడం. సంఖ్యారేఖ ఇట్లుంటుంది, వాటి మీద సూచిస్తారు. నెక్స్ట్ చూడండి, సంఖ్యారేఖపై సంకలనం అంటే మనము ఇప్పుడు సంఖ్యారేఖపై పూర్ణాంకాలు రాసుకొని సంకలనం చేయడాన్ని ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సంఖ్యారేఖపై వ్యవకలనం అంటే 6లోంచి 2ని తీసేయడం, అంటే 2 స్థానాలు వెనక్కి రావడం అన్నమాట. ఇది వ్యవకలనం చేయడం. నెక్స్ట్ సంఖ్యారేఖపై గుణకార కృత్యం అంటే ఇక్కడ ఇచ్చారు కదా 4x2 అని, అంటే రెండు అనేది రెండు నెంబర్లు 4 సార్లు ఇంటూ చేస్తూ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ చూడండి, సంఖ్యారేఖపై వాటిని గుర్తించడం ఇచ్చినారు. నెక్స్ట్ చూడండి, పూర్ణాంకాల ధర్మాలు ఇచ్చారు. 2 పూర్ణాంకాల మొత్తం ఎల్లప్పుడూ ఒక పూర్ణాంకం అవుతుంది, అంటే ఇదొక పూర్ణాంకం ఇదొక పూర్ణాంకం. సో మొత్తం అన్నప్పుడు ఆ 2 కూడాలి. 5 అనేది కూడా ఒక పూర్ణాంకం అనమాట. ఇది పూర్ణాంక ధర్మం అనమాట. నెక్స్ట్ చూడండి, సంకలనం మరియు గుణకారం దృష్ట్యా పూర్ణాంకాలు సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. 0తో భాగాహారం, 0తో ఏ నెంబర్ని భాగించినా కూడా అది నిర్వచించబడదు అని ఇచ్చారు. నెక్స్ట్ పూర్ణాంకాల్లో స్థిత్యంతర ధర్మం లేదా వినిమయ ధర్మం, పూర్ణాంకాలు ఆ ధర్మాన్ని పాటిస్తాయి లేదా అని ఇచ్చినారు. 2 + 3 = 5, 3 + 2 అన్నా కూడా 5 అనమాట. అంటే ఇక్కడ బాక్స్లు వేసి కూడా చూపించినారు. పూర్ణాంకాల సమితి సంకలనం మరియు గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది అని ప్రూవ్ చేసినారు. నెక్స్ట్ చూడండి, సంకలన గుణకారాల్లో సహచర ధర్మం అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. 3 + 4 + 5 అన్నా ఒకటే, లేకపోతే 3 + 4 + 5 అన్నా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది అనమాట. దాన్నే సహచర ధర్మం అనేసి అంటాము. నెక్స్ట్ పూర్ణాంకాలు సంకలన మరియు గుణకారం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తాయని నిరూపించినారు. ఇక్కడ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా ఏం లేదు, సేమ్ అది ఇచ్చినారు. విభాగ న్యాయాన్ని పాటిస్తాయని అనేది ఇక్కడ ప్రూవ్ చేసినారు. నెక్స్ట్ చూడండి, వీటి మీద క్వశ్చన్ సమాన సంకలనం వచ్చి 0 అంటారు. అంటే 0ని ఏమిటితో కూడినా అదే నెంబర్ వస్తుంది. దీన్ని 0ను పూర్ణాంకాల తత్సమాన సంకలనం అని అంటారు. నెక్స్ట్ చూడండి, 1 దేనితో గుణించినా కూడా అదే నెంబర్ వస్తుంది. సో కావున 1ని గుణకార తత్సమాంశం అని, 0ని సంకలన తత్సమాంశం అని అంటాము. సో వీటి మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఇప్పుడు చూద్దాం. అనే లెసన్ మీద క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు చూడండి. పూర్ణాంకాల సమితిని Wతో సూచిస్తారు. పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య వచ్చి 1. సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి, కానీ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు. నెక్స్ట్ 2 పూర్ణాంకాల మొత్తం ఎప్పుడు ఒక పూర్ణాంకం అవుతుంది. ఇది కూడా ఒక క్వశ్చన్. సంకలనం గుణకారం దృష్ట్యా పూర్ణాంకాలు సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. సంకలన తత్సమాంశం ఏది అంటే కింది వాటిలో 1, 0, -1 అని ఇచ్చినారు. సంకలన తత్సమాంశం అన్నప్పుడు 0 గుర్తుపెట్టుకోండి. గుణకార తత్సమాంశం అన్నప్పుడు 1 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, సంకలనం గుణకారం దృష్ట్యా పూర్ణాంకాలు కలిగి ఉన్న ధర్మాలు సమృద్ధ ధర్మం, స్థిత్యంతర ధర్మం, సహచర ధర్మం. సో ఈ 3 ధర్మాలు కలిగి ఉంటాయి కాబట్టి ఆప్షన్ డి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 6th క్లాస్ మ్యాథ్స్లో 4th లెసన్ ఏంటంటే పూర్ణ సంఖ్యలు అనమాట. ఇందాక పూర్ణాంకాల గురించి తెలుసుకున్నాం కదా. పూర్ణాంకాలకి రుణ సంఖ్యలు అనేటివి యాడ్ చేస్తే ఈ పూర్ణ సంఖ్యలు వస్తాయి. పూర్ణాంకాలని Wతో సూచిస్తాము, ఈ పూర్ణ సంఖ్యలని Zతో సూచిస్తాము. అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యేటివి పూర్ణాంకాలు. పూర్ణాంకాలకి రుణ సంఖ్యలు కల్పించినట్లయితే మనకి
పూర్ణ సంఖ్యల సమితి అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ధన సంఖ్యలు మరియు సున్నా రుణ సంఖ్యలు కలిస్తే పూర్ణ సంఖ్యలు వస్తాయి. పూర్ణ సంఖ్యల సంఖ్యా సమితిని జెడ్తో సూచిస్తాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బ్రహ్మగుప్త 598 నుండి 670 AD అంటే క్రీస్తు శకం 598 నుంచి 670లో ఈయన బ్రహ్మగుప్తుడు అనే ఆయన ఉండేవాడు. మొట్టమొదటిసారిగా రుణ సంఖ్యల్ని సూచించడానికి మైనస్ అనే గుర్తుని వాడాడు అనమాట. ఎవరు? బ్రహ్మగుప్తుడు. ఇప్పుడు క్రీస్తు శకంలో మొట్టమొదటిసారిగా రుణ సంఖ్యల్ని సూచించడానికి బ్రహ్మగుప్తుడు మైనస్ గుర్తును వాడాడు. ధనాత్మక మరియు రుణాత్మక పరిమాణాలు తెలుసుకోవడానికి కొన్ని సూత్రాలు కూడా ఈయన ప్రతిపాదించాడు అనమాట. పూర్ణ సంఖ్యల సమితిని జెడ్ అనే అక్షరాన్ని జర్మన్లు మొదటిసారిగా వాడారు. జెడ్ అంటే జర్మన్ భాషలో జెలెన్ అనమాట. జెలెన్ అంటే సంఖ్య, జెడ్ అంటే ఏంటంటే జర్మనీ భాషలో జెలెన్ అంటే సంఖ్య అనమాట. ఈ జెడ్ అనేది మనం పూర్ణ సంఖ్యలు సూచించడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ వచ్చి పూర్ణ సంఖ్యల సంఖ్యారేఖపై ప్రాతినిధ్యపరచడం అంటే మన సంఖ్యారేఖపై 0 నుంచి సూచించడము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రుణ సంఖ్యలు 0 ధన సంఖ్యలు అంటే 0కి ఇటువైపు అంతా రుణ సంఖ్యలు గుర్తిస్తాము, 0కి అటువైపు ధన సంఖ్యలు గుర్తిస్తాము. ఒకవేళ నిలువుగా మనం గీసుకున్నట్లయితే 0కి ముందంతా ధన సంఖ్యలు, ఇక్కడంతా రుణ సంఖ్యలుగా గుర్తిస్తాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అంతే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. అంటే -7 6 సంఖ్యారేఖపై కుడివైపు ఉంటుందా ఎడమవైపు ఉంటుందా అని. ఇక్కడ మైనస్లు అనేటివి ఇట్లా వెళ్ళే కొద్దీ వాల్యూ తగ్గుతూ వెళ్తుంది, ఇక్కడ వచ్చే కొద్దీ వాల్యూ పెరుగుతుంది ఫ్రెండ్స్. -7 అనేది -6కి ఎడమ వైపున ఉంటుంది, కుడివైపు ఉండదు, ఎడమ వైపున ఉంటుంది. 0 అనేది ధన సంఖ్యనా రుణ సంఖ్యనా అని అడుగుతున్నారు. 0 అనేది ధన సంఖ్య. 24 అనేది 0 రేఖపై కుడివైపు ఉంటుంది. ఇప్పుడు 29 అనేది కుడివైపుకే ఉంటుంది కదా 0కి. మైనస్లు అనేటివి ఎడమ వైపు ఉంటాయి, ప్లస్ వాల్యూస్ అన్నీ కుడివైపు ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. తర్వాత సంఖ్యారేఖపై పూర్ణ సంఖ్యల సంకలనం అంటే మనము కూడడం అన్నమాట. ఇక్కడ ధన సంఖ్యలు ఇచ్చినప్పుడు కుడివైపుకు కూడుతా వెళ్తాము, రుణ సంఖ్యలు ఇచ్చినప్పుడు ఎడం వైపుకు కలుపుకుంటూ వెళ్తాము. నెక్స్ట్ శూన్యం అవుతుంది. 2 ధనపూర్ణ సంఖ్యల మొత్తం మరొక ధనపూర్ణ సంఖ్య అవుతుంది. ఇప్పుడు 2 ధనపూర్ణ సంఖ్యలు ఉన్నాయి కదా, 3 + 4 అది ధనపూర్ణ సంఖ్య అవుతుంది. 3 + 4 = 7. సరే, 2 రుణపూర్ణ సంఖ్యల మొత్తం మరొక రుణపూర్ణ సంఖ్య అవుతుంది. చూడండి, -2 + -3 అంటే -5, అది కూడా ఒక రుణపూర్ణ సంఖ్యనే అవుతుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు దానికి సంబంధించి. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలనే వ్యవకరణం అంటే మనము ఇక్కడ పూర్ణ సంఖ్యలని ఎలా తీసేస్తాం అనమాట. మనం పూర్ణ సంఖ్యల సంకలనం చేసినప్పుడు సంఖ్య రేఖ పైన కుడివైపుకు వెళ్తాము సంకలనం చేసి, ఇప్పుడు ఎడమ వైపుకు వ్యవకరణం చేస్తూ రావాలి అన్నమాట. నెక్స్ట్ అంతేనండి, ఈ లెసన్ అనేది కంప్లీట్ అయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఇచ్చినారు, ఇక్కడ మీరు చదువుకోవచ్చు బుక్ తీసుకొని. అక్కడ లెసన్లు చూసినవి ఇక్కడ ఇచ్చింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.